శ్రీదేవి డ్రామా కంపెనీ అన్నకు ప్రేమతో ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ రోజు అబ్బాయిలు రావాలి, మేము రాఖీలు కట్టాలి, అంతే. మీరు పక్కకుండండి, నేను వాళ్ళని పిలుస్తా. హలో హలో హలో, ఈ పక్కకి కాదు, ఆ పక్కకి. బాయ్. ఈ రోజు నీకు రాఖీ కట్టుకుండా వదలరా. ఈ రోజు నీకు దమ్ముంటే ఇడి కట్టు రాఖీ. ఏదిరా ఏదో అన్నావు, తిన్నావా అన్నావా? ప్రిన్సిపల్ గారు స్వాగతం సుస్వాగతం. స్టూడెంట్ వస్తే ప్రిన్సిపల్ అంటావేంటి నువ్వు? అది ఓకే, మీరు స్టూడెంట్స్ అండి ఇక్కడ. బాయ్స్ వర్సెస్ గర్ల్స్. మీ టీం కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీరు గెలిచినట్టు. Yes. మీ టీం కరెక్ట్ ఆన్సర్ చెప్పారనుకోండి, వాళ్ళకి రాఖీ కట్టినట్టు. లెట్స్ గో. బాయ్స్ టీం. ఆకలేస్తే అన్నం పెడతా. ఇట్స్ ఎ రాంగ్ ఆన్సర్. ఖైదీలో చిరంజీవి గారు ఇన్ని నలుగురు పట్టుకొని సంతకం పెట్టాలి. ఇప్పుడు నేను నెక్స్ట్ గేమ్ కావాలంటే ఓడిపోతా. ఆడికి మాత్రం నాకే కట్టించాడు. చమ్కీలా అంగీలేసి ఓ వదినే చాకులెక్కున్న లారీ ఆర నొక్కినట్టు నొక్కడం తప్ప ఎక్కడైనా పాడారు అసలు అతను? రైట్ ఆన్సర్. చెత్త అంతా ఈడు కనబడ్డాడు కానీ ఈడు కనపడలేదా మీకు? మీకు సంబంధించిన వాళ్ళు ఇవి తీసుకొచ్చారు. ఎవరు ఇది తీసుకొచ్చారనేది మీరు కరెక్ట్ గా గెస్ చేస్తే నేను వాళ్ళని ఈ స్టేజ్ మీద తీసుకొస్తాను. ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణమే మక్క. నేను భూమి మీదకి వెళ్ళేటప్పుడు భయపడి ఉంటాను నాకు తెలిసి. సో నువ్వేం కంగారు పడకు, మీ అక్క ఉంది నీకు తోడుగా, నాకు పంపించి ఉంటాను నాకు తెలిసి. ఎప్పుడు నాన్నలాగా పక్కనుండే మా అన్నయ్య 1.5 year మాట్లాడకపోతే అసలు శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళ వల్ల రాఖీ ఎపిసోడ్ లో కాల్ చేసి మాట్లాడాను మా అన్నయ్యతో. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు దాకా కంటిన్యూగా మేము కలిసే ఉన్నాం. ఎందుకు ఎర్రగైపోయి కళ్ళు బాగాలేదన్నా అది. తేజ ఫేమస్ అయ్యాడు కదా, నీకెలా అనిపిస్తుంది? ఆయన వరుణ్ తేజ హ్యాపీగా ఫీల్ అవడానికి టేస్టీ తేజనే కదా. చెల్లైనా తమ్ముడైనా ఈవెన్ అన్నయ్య అయినా కూడా అన్ని మా సిస్టరే అన్నమాట. మనం అంతా గర్వించదగ్గ జాబ్ చేస్తున్న వ్యక్తి ఆవిడ. దట్ వాస్ విక్రమ్ 1 లాంచ్. ఒక్క రాఖీ కట్టను అని చెప్పారు కదా, ఇన్ని సిస్టర్స్ దానికి లాస్ట్ కి. ఏం చిల్లర కాలరా మీరు? ఒళ్ళేదో ఉందిరా. కూతాడుతూ ఉంది. వాళ్ళందరూ ఏడిపిస్తున్నారు. అదంతా వదిలేండి, ఈయన మీ అన్నయ్య. మేము కాదమ్మా మిమ్మల్ని ఏడిపిస్తుంది, మీరే ఈయన ఏడిపిస్తున్నారు. జబర్దస్త్ ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఎవరి కోసం చంటి తాగితే బాధలు పోతాయా? నువ్వు అడుగుతున్నావా? ఎంత తాగితే బాధలు పోతాయో నీకు తెలీదా? ఎలా తాగితే బాధలు పోతాయో నీకు తెలీదా? నువ్వేం తాగుతావో నాకు తెలీదా? సరిపోయారు ఇద్దరు.
సీత నేనంటే ప్రేమన్నావు, నేనంటే ఇసుకన్నావు, మా నాన్నకు ఒంట్లో బాగాలేదన్నావు, మా అమ్మకు క్యాన్సర్ అన్నావు, నా దగ్గర డబ్బులు దొబ్బేశావు, ఇప్పుడేమో నేను ఎవరన్నావు? జెన్జీ. ఆ రోజు పార్క్ లో ఒంటరిగా వదిలేసి వెళ్ళింది నువ్వు కాదు, ఈ కన్నిటికి కారణం నువ్వు కాదు. నోర్మయ్, ఆ రోజు నేను నీ చెయ్యి పట్టుకుంటే అబ్బా అదే టచ్ అన్నది నువ్వు కాదా? ఎవడన్నాడు తల్ల కొను తిరుగుతున్నాడు? వాడు తల తాకట్టు పెట్టి ₹1,00,000 తీసుకున్నాడు. అరే అమిత్, పైసలు ఇరా. और दो दिन ఏమండి మీరేమైనా మీ పాత బట్టలు పనులకు గట్టి ఇచ్చారేటి? రాత్రి ఇచ్చాను. రాత్రా మీరు అనుకోని నేను అనుకోనే. రాత్రా మీరు అనుకోని చెప్పా పనికి వెళ్తానా? రాత్రి మీరు అనుకోని కుక్కను కొట్టినట్టు కొట్టానండి. నా పులిబిడ్డ వచ్చి నీ వాడిని నరికి నా కోడలి పిల్ల నాకు తీసుకోవచ్చాడు. పోరా పులిబిడ్డ. ఆకు పాకు కరివే పాకు. అవుట్ అయిపోయింది నాన్న, అవుట్ అయిపోయింది, అవుట్. సత్య, నువ్వు కర్మ నమ్ముతావా? యాక్చువల్ గా అయితే ఇదివరకు నమ్మేదాన్ని కాదు, కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మీ భార్యగా చేయాలన్నారు చూడండి, అబ్బా ఏం కర్మరా బాబు అనుకున్న తర్వాత నమ్మాల్సి వచ్చింది. ఏమండి రోహిణి గారు? ఏంటండి మా ఆయన లేడు, అందుకే పిలిచానండి. ఏమండి అందుకు కదండి బాబు. మీకోసం ఓ చీర తెచ్చాను, తీసుకోండి. ఈ ఆనందాన్ని ఎక్కడ పంచుకోవాలి? రష్మి, నీకు కుక్కలంటే బాగా ఇష్టం అంట కదా? ఐ లవ్ డాగ్స్, ఐ హగ్ డాగ్స్, ఐ జస్ట్ కిస్ డాగ్స్. ఈ రోజు నుంచి నువ్వు నన్ను మనిషిలాగా చూడు, మరి కుక్కలాగా చూడు. నాకు కుక్క ఉండేది, పోయిన పుష్కరాల్లో తప్పిపోయింది మేడం. అయ్యో, నువ్వు ఎన్ని పుష్కరాలు చూసావు? 4 పుష్కరాలంటే 12 ఏళ్ళకి ఒకసారి వస్తుంది కాబట్టి నీ వయసు 48. మీరెన్ని పుష్కరాలు చూశారు? పుష్కరాలంటే ఏంటి ధనరాజ్ గారు? ధనరాజు నిన్ను మోసం చేస్తున్నాడు. నన్ను ఎవరు మోసం చేయట్లేదు సార్. నీకు చూపిస్తా. నేను ఆనంద్ దగ్గరికి ఒకరిని పంపించా. ఎందుకు? మనం మోసం చేస్తున్నామని నమ్మించడానికి పంపించా. మీ మనవడు ఎవరినో అరేంజ్ చేశారట, వాళ్ళు వచ్చి మిమ్మల్ని బాగా చూసుకుంటారు, ఓకేనా? లడ్డు కావాలా నాయన? ఎవరో నేనండి, మీ మనవడిని నువ్వు చూసుకోమన్నాడు కదా. ఏమైనా మరో లడ్డు కావాలా? బయట వర్షం పడ్డది కదా, బాగా తడిచిపోయానండి, బాత్రూంలో స్నానం చేసేస్తానండి. అయ్యో భగవంతుడా, నా 2 కాళ్ళు పట్టుకుపోయి 2 కోళ్ళు ఉంచినా సరిపోనే. నాకు నిద్ర పట్టట్లేదు, కొంచెం మీరు జో కొడతారేమోనని. ఓహో, పాట పాడాలా? అవునండి. దరికి రాబోకు, దరికి రాబోకు. ఏంటండి దగ్గర ఆపేస్తున్నారు ఏంటండి? దొరబాబు బాగా జీవించాడు ఈ పాత్రలో. దరికి రాబోకు ఆ పాట తీసుకొచ్చింది మనోడే సార్. అది ఎస్వి రంగారావును సావిత్రి గారు నర్తనశాలలో పాట. కొన్ని ఊళ్ళల్లో రాబాకు పోబాకు అంటుంటారండి. అది నీకైతే కరెక్ట్ అయిందిరా. అందరి ముందు పాడకండి సార్, సిగ్గేస్తుంది. జబర్దస్త్ హౌస్ఫుల్ సండేస్ ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో.